ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలవటం జరిగింది. ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గురించి పర్వాలేదు, బాగుంది. ఆ, అతని తీరు, అతని ప్రదర్శన, అతను మాట్లాడేది బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లోకి వెళ్తున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుస్తున్నారు. రోడ్డు సమస్యలు కానీ అవి కానీ ఎలా అనిపిస్తుంది? మేము ఆ పవన్ కళ్యాణ్ చూసినవి అంటే పెద్దగా చూడలేదు, టీవీలో లాంటి మేము పనిపోతాం కదా. కానీ మామూలు క్యాన్వాసింగ్లో నాటి చూస్తాను అన్నమాట. వెళ్ళడం వాటిని రావడం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు ఎలా చూడాలి? మాకు తెలియదండి అది. ఎలా అనిపిస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే మరి ఇంకా అమ్మఒడి పథకాలు అవి ఇవ్వలేదని దానివల్లే జనాలకు చిన్న ఇబ్బంది కలిగింది, కానీ బాగుంది. అయితే ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది ఒడిదుడుకులు పడతారు కదా, లేని వాళ్ళు పేదోళ్ళు అసలు, దానివల్ల ఇబ్బందులు జనానికి. ఎలా ఉన్నాయి పనుల తీరు? మీకు ఎలా ఉన్నాయి? పనులు ఉన్నాయా? పనులు బాగానే ఉన్నాయి. అంత ప్రభుత్వం కూడా బాగా నడిపిస్తాను. ఎన్నాళ్ళలాగా పెద్దగా గొడవలు దెబ్బలాట్లు అవి లేవు. అతను ఉన్నప్పుడు అయితే చిన్న అచ్చులు గిచ్చులు గొడవలాంటి, ఇప్పుడు అలాంటి చేయట్లేవు. బాగుంది. జగన్ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగేనంటారా? బాగుంది, కొత్త ప్రభుత్వం బాగుంది. ఎలా ఉంది? మీరు టాపిక్ పని చేస్తారా? ఉషిక విధానం, రోడ్ల పని, లేబర్ పని అన్నమాట. కూలి పని, లేబర్ పని వెళ్తాం. అది ఎలా అనిపిస్తుంది అంటారు? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలంటే మరి ఇప్పుడు ఇంకా అతను వచ్చేది ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది కదా. మరి